కాలేజ్కి వెళ్ళొస్తా. అలాగే బంగారం. ఓకే బాయ్. బాయ్. ఏంటండి రామరాజు గారు, మూడో పాప ఏంటమ్మా? కో ఎడ్యుకేషనేగా. అవును అంకుల్. నామం పెట్టు కాలేజీకి, కుర్రవాడి చెయ్యి పట్టు మ్యారేజీకి. నువ్వెన్ని పాటలు పాడినా నా చెవులు కొయ్యాలనే నీ కోరిక ఈ జన్మలో తీరదు. ఎందుకంటే అది నా కూతురు. ఆ, అది చూస్తానుగా. 6 నెలలైందిరా, సేమ్ షార్ట్స్. నీకెలా ఉందో కానీ నాకు మాత్రం చాలా ఇరిటేట్. అవును, నాకు అలాగే ఉందిరా. అందుకే లవ్ లెటర్ రాద్దామని ఫిక్స్ అయ్యాను. రే నువ్వు రాసుకోరా. ఇప్పుడు ఐఎమ్ యువర్ లవర్, యు ఆర్ మై ఫ్లవర్. సింగిల్ టీ ఇప్పిస్తే దేనికైనా వవ్వ వవ్వ అంటారు. నువ్వేం ఫీల్ అవ్వకరా. పందికి తెలుసురా పాన్స్ పౌడర్ వాసన. యు రైట్ యా. yes ఐ హావ్ పవర్, యు ఆర్ క్లెవర్. బహువా ప్లీజ్ లవ్ మీ డియర్, ఆర్ మ్యారేజ్ ఇన్ టవర్. అంతే. నో 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 నో, ఈఫిల్ టవర్. ఈ లెటర్ చదివితే టీచర్ ఫ్లాట్ అయి చచ్చిపోద్ది. ఈ పవర్ఫుల్ లెటర్ ఇవ్వడానికి ఓ పాజిటివ్ హ్యాండ్ కావాలరా. నాది పాజిటివ్ అండేరా. నేను అడిగింది పాజిటివ్ రా, నెగిటివ్ కాదు. కరెక్ట్. హే పాజిటివ్. మ్యావ్. నిన్నేమా దా. ఏంటిది? లవ్ లెటర్స్. లవ్ లెటర్ నాకా? నేను చదువుకునే వయసులో లవ్ చేయను. నేను డాక్టర్ చదవాలి. అయ్యో మా ఇంట్లో తెలిసిపోతే మా నాన్న నన్ను చంపేస్తారు. నీ మొహం ఎప్పుడైనా అర్థం చూసుకున్నావా? ఇంకా ఫుల్ బట్టలు వేసుకున్న వయసు రాలేదా, అప్పుడే నీకు లవ్ లెటరా? మరెవరికి లెటర్? ఈ లెటర్ నువ్వు తీసుకెళ్ళి సన్నీ మేడం రాజు ఎంఏ ఎంఫిల్ ఈ లెటర్ ఇమ్మన్నారని చెప్పి ఇచ్చేసి. అయ్యో ఇంకేమైనా ఉందా? టీచర్ నన్ను చంపేస్తుంది. నేనివ్వను బాబు. ఏయ్, నువ్వు మన రామరాజు కూతురువే కదా? అవును. నువ్వు ఇప్పుడు ఈ లెటర్ టీచర్కి ఇవ్వలేదనుకో, నువ్వు నన్ను లవ్ లెటర్ అడిగావని మీ బాబుకి చెప్ప. నేను ఎప్పుడు అడిగాను? ఇప్పుడు అడిగావు కదా, అమ్మో లవ్ లెటరా నాకా అని. ఎరా స్మైల్ బాబాయ్. Today I'm going to explain Shakespeare's Romeo and Juliet. లెసన్ కూడా అదేనే. ఆ రోమియో ఇచ్చిన లెటర్ తీసుకువెళ్ళి జూలియట్ కి ఇచ్చే. ఇవ్వను. Girls, what's going on? ఏం లేదు మ్యామ్, లవ్ లెటర్. Love letter? రాయలాగా. I am your lover. You are my flower. I have power. You are clever. Please marry me, dear. A marriage on Eiffel Tower. కొట్టేనంటేనా? ఆడది బాడీ స్ప్రేలా ఉండకూడదు. ప్రతి మగాడు కొట్టుకోవాలనుకుంటాడు. అమ్మాయి పెప్పర్ స్ప్రేలా ఉండాలి. భయపడతారు. ఓకే, నన్ను చూడు. ఇంతవరకు ఒక్కడు కూడా ట్రై చేయలేదు. నాలా పద్ధతిగా ఉండు. అసలు ఈ లెటర్ ఇచ్చింది నాకు కాదు మేడం, మీకు. నాకా? Who is that idiot? వాడా? The village boy? Next time love letter ఇస్తే వాడి మొహన పెప్పర్ స్ప్రే కొట్టే. ఓకే మ్యామ్. Go. రేపు ఎలా అయినా నోట్స్ పూర్తి చేసేయాలి. అయ్యో చూసేసాడే. మ్యావ్. ఏం చెప్పాలి? టీచర్ లెటర్ ఇచ్చావా? మీరు చెప్పాక ఇవ్వకుండా ఉంటానా సార్? అయ్యి బాబోయ్, నా ముందే పర్ఫార్మెన్స్. ఇంతకీ టీచర్ ఏమంది? ఏం చెప్పాలి ఇప్పుడు? రేపు ఉదయం 8 గంటలకి స్కూల్ దగ్గరకు వచ్చి కళ్ళు మూసుకొని టీచర్ టీచర్ అని పిలిస్తే అప్పుడు. హోల్డ్ ఆన్. టీచర్ టీచర్ అని పిలిస్తే అప్పుడు నా ఎదురుగా వచ్చి, ఓ అది ఒక రొమాంటిక్. చిన్నపిల్లవి, నీకు ఇవన్నీ తెలియకూడదు. గో 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 టు మమ్మీ అండ్ డాడీ. గుడ్ జాబ్ యా. ఆల్ ది బెస్ట్ యా. థ్యాంక్స్ యా. టీచర్
అడగాల్సిన క్వశ్చన్ పేపర్ చాలా ఉందిరా అబ్బబ్బబ్బబ్బ. ఏమియో టీచర్ రమ్మందన్నా స్కూల్కి వెళ్తే సెలవని చెప్పారు. అది సెలవని మర్చిపోయి రమ్మందేమో. నాకేం తెలుసు? నీకు తెలుసు కదా స్కూల్ సెలవనే. తెలుసు, ఆ సెలవు కదా, పర్సనల్ గా మాట్లాడుకుంటారేమో అనుకున్నాను. బాగా తెలుగు మాట్లాడుతుంది ఇప్పుడు అలా రా. నువ్వు ఉండు, నేను వెళ్ళి తెలివిని తీసుకొస్తా. మీ ఆవంటే మా వాడికి సైడ్ కొడుతుంది. ఏయ్, ఇది ఆవు కాదు, లక్ష్మి. లక్ష్మి అంటే జ్యోతి లక్ష్మి. ఏయ్, లక్ష్మిని ఏమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు. లక్ష్మి అంటే నాకు మా అమ్మకి ప్రాణం. ఏమే మీ నాన్నకి గన్ అంటే ప్రాణం, నీకు మీ అమ్మకి ఆవంటే ప్రాణం. అసలు మీ ఫ్యామిలీలో మనుషులు ప్రేమించే అలవాటు లేదటే. కుక్కలకు బ్లూ క్రాస్ ఉంది, పశువులకు గ్రీన్ క్రాస్ ఉంది, మరి మనుషులకు ఏమైంది మామా? నువ్వు కూల్ మామా, మనకు మందు క్లాస్ ఉంది కదా. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఏయ్, నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడుకో. లిసన్, షట్ అప్. ఏయ్, నువ్వే షటప్ గెటప్ ఎవ్రీథింగ్ అప్పు. నువ్వు లక్ష్మి గురించి మాట్లాడావంటే ఊరుకో. ఏయ్, దీనికి ఇంగ్లీష్ గొడవ పడరా, మీ ఆవు ఎంత లేచిపోతున్నాయి. రామరాజు గారి ఆవు మా రాజుగారి ఎద్దుతో లేచిపోయిందో. ఏంటే మా వాడిని కొట్టావంట? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడు, కొట్టాను. అందుకే సారీ చెప్దామని వచ్చాను. సారీ కవిత, సారీ. మా వాడి తరఫున నేను సారీ చెప్తున్నాను. కవిత సారీ చెప్తున్నాను కదా, ఇలా చెప్తే ఓకేనా? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం అంటే ఇలాగేనా? బాబు, ఏంటి బాబు ఇది? తప్పు వద్దు, తప్పు బాబు. పిచ్చి పిచ్చిగా అంటే ఇలాగా చెప్పవే. ఏయ్, పోవే. ఆగవే. మీ ఊరికి మా ఊరికి గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో చెప్తున్నా. చేసిన తప్పుకి ఈ అమ్మాయి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. లేకపోతే ఏం చేస్తావురా? చిన్నల్లుడు పెద్దల్లుడు కవితను చూసుకోవడానికి వచ్చాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే. అదిగో మాటలోనే పాప వచ్చేసింది. అప్పుడే కట్టిన హైటెక్ సిటీలో ఉంది. నాకు ఓకే. కాలేజీ నుంచి వస్తున్నావా? అవునండి, ఏం చదువుతున్నావు? బైపీసీ. వెరీ గుడ్, బాగా చదువుకోవాలి. థ్యాంక్ యూ అంకుల్. అదేంటి బ్రదరు అంత మాట అనేసింది? పెళ్లి కొడుకు మీరని తెలియదు పాపకి. పోనీ పెళ్లి చూపులు ఉన్నాయని సంగతి ఏం తెలుసా? డౌటే భయ్యా. డౌటా? దిస్ ఈజ్ ఇన్సల్ట్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఏంటమ్మా ఈ హడావిడి? నీకు పెళ్లి చూపులే. నాకు పెళ్ళేంటమ్మా? నేను చదువుకోవాలి. నాతో చెప్పు. నాకు బాగా వచ్చిందే వంట చేయడం. ఆ వంటే మీ నాన్న ఎలా చెప్తే అలా చేస్తాను. అలాంటిది నీ పెళ్లి విషయంలో తలదూర్చగలనా? వెళ్ళి రెడీ అవ్వు. అమ్మా, చిన్నక్క, నువ్వేనా నాతో చెప్పు. అంత సీన్ ఉంటే నా పెళ్లి ఆపుకునేదాన్ని. ఇవి తీసుకెళ్ళమ్మా. అక్క, నువ్వేనా ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. ఆల్రెడీ కాఫీ రెడీ చేశాను. నువ్వు తొందరగా రెడీ అయ్యి తీసుకెళ్ళివ్వు. మీరెవరూ మాట్లాడక్కర్లేదు, నేనే నాతో మాట్లాడతాను. కవిత, శివరామరాజు గారి తృతీయ పుత్రిక కవితను వెంకట్రాజు గారి ప్రథమ పుత్రుడు ప్రకాష్ రాజ్కిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించడమైనది. పెళ్లి చేసుకొని చీరలు కట్టుకొని పిల్లల్ని మోస్తాననుకున్నాను, కానీ మళ్ళీ యూనిఫామ్ వేసుకొని పుస్తకాలు మోస్తాననుకోలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ఫాక్ట్ మళ్ళీ కాలేజ్కి రావడం కలలా ఉంది నాకు. నీ కళ నిజం చేసింది ఎవరో తెలుసా? ఎవరు? రాజు, నీ కంప్లైంట్ వర్కౌట్ అయిందిరా. పెళ్లి ప్యాకప్. రాజునా? స్వింగ్ ఏరా. ఇదిగో బాస్ బాలు కొట్టేశాడే
ఏయ్, ఇట్రా. అంటే నన్ను కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, సైడ్ కొడుతున్నావా? చిచిచి ఆ? నేను చిచిచి మీరు సూపర్ అండి. నా పెళ్ళి ఆపింది మీరేనని నాకు తెలుసు. థ్యాంక్స్ చెప్తామని వచ్చాను. ఓ, నీ పిల్ల పిన్ని నేనే, కానీ ఈ విషయం నువ్వు బయటికి చెప్పొద్దు, ఎందుకంటే బేసిక్ గా మనకి పబ్లిసిటీ అంటే నచ్చదు. ఆ, అయితే ప్రొఫెషనల్ మ్యాటర్ వద్దామా? హియర్ యా. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు. ఒక్కసారి నవ్వు, అదే మనిద్దరి లవ్వు. వయ్యా యూత్ అంతా ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ లో లవ్ చేసుకుంటుంటే ఇంకా ఏంటి లెటర్ యా? దెన్ హౌ టు వర్క్ అవుట్ దిస్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ యా? ఆ కాస్ట్లీ గ్రీటింగ్ కార్డ్ లో చాక్లెట్ పెట్టివు, తింటూ చదువుకుంటుంది. గ్రీటింగ్ కార్డు డైరీ మిల్క్ బాగా కాస్ట్లీ ఆఫర్ కదా రాజా ఇది తీసుకో. ఏయ్, దాని మిల్క్ కూడా రాదురా. మ్యావ్. ఇది టీచర్కి ఇవ్వు. ఇదేంటి రిబ్బన్. రిబ్బనా? టీచర్ కలర్ స్మైలు ఓకే, కానీ జుట్టే విరబోసుకొని జగన్మోహన్ లాగా ఉంటుంది. ఎంత ఇంగ్లీష్ టీచర్ అయినా నాకు తెలుగుతనం ఉన్న అమ్మాయి అంటేనే ఇష్టం. అలా జడేసుకొని టీచర్ రిబ్బన్ కట్టుకొని వస్తూ ఉంటా. నిలువవే బాలు కనులదాన వయారి హంస నడకదాన. వెరీ ఓల్డ్ యా. నువ్వు చెప్పింది చెయ్యా. గో. లవ్ చేయరా, లైఫ్ లో ఫీల్ అనేది లేకపోతే వేస్ట్. హే మియా, ఏంటి పిలవకుండా వచ్చేసావు? ఎలాగో పిలుస్తారు కదా అని. బాగా డెవలప్ అయిందిరా. హే, వాట్ ఈస్ దిస్? వెడ్డింగ్ కార్డ్. నీకు మళ్ళీ పెళ్ళా? పెళ్ళి నాకు కాదు, సన్నీ మేడం. సన్నీ మేడం మ్యారేజ్. నిన్ను తలచి మై మరచా, చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే. డైలీ స్మైల్స్, లుక్స్, లాస్ట్ లో కాడా. వయ్యా, నేను నిన్ను చూసి నవ్వలేదు యార్, నువ్వు పెట్టించిన ఫ్లెక్సీలో నీ గెటప్లు చూసి నవ్వా. పెళ్ళికి తప్పకుండా రావాలి. ఇంతకీ ఈ సూపర్ పర్సనాలిటీని తీసుకెళ్తున్న ఆ సూపర్ మ్యాన్ ఎవరు మేడం? చూడు చిన్న, ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. మరి అమ్మాయిలకు భయమిస్తే నన్నే దిండులా వాడుకుంటారు. నా దారి గోదారి. కమాన్ సన్నే. సూపర్. థ్యాంక్స్. బాయ్. హారిబుల్ కాంబినేషన్. ఏరా రాజు, టీచర్ హ్యాండ్ ఇచ్చిందని బాధపడుతున్నావా? నువ్వు అక్కడివిరా. యూత్ మారిపోయి చాలా రోజులు అయిపోయిందిరా. ఈ మధ్య అమ్మాయి వదిలేస్తే ఎవడు బాత్తో మందు కొట్టట్లేదు. నెక్స్ట్ అమ్మాయిని ఎలా పడేద్దాం అని ఆలోచించడానికి మందు కొడుతున్నారు. మరి కళ్ళలో డీల్ ఏంటమ్మా? నాకు పడుకుపోయిన వాడి పడిపోయాడు. రిలాక్స్. ఊర్లో జాతర కోసం వృద్ధ సంఘం మీటింగ్ పెట్టింది, వెళ్దా పదా. వృత్త సంఘం మీటింగ్? అది విఐపి సంఘం లేకుండా రీటా అదిరింది. కవిత
ఇక్కడ ఎక్కడ ఉండాలమ్మా. ఏయ్ కవిత, అంత షాక్ అయ్యావేంట్రా? నేను ప్రేమించాల్సిన అమ్మాయి ఎక్కడుంటే నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నానంట్రా. స్కూల్ డ్రెస్లో చూస్తే ఏదో అనుకున్నాను కానీ చీరలో చూసిన తర్వాత ఈ అమ్మాయికి గుడి కట్టాలనిపిస్తుందిరా. గుడా గుండెల్లోరా. ఈ విషయం కానీ వాళ్ళ నాన్నకు తెలిసిందనుకో నీ గుండెని డబుల్ బ్యారెల్ గన్తో పేల్చేస్తాడు. హార్ట్ అటాకా? లవ్వురా. ఏంటి శివయ్య, ఏనుగు ముందు ఎలుక తోకాడిస్తుంది, ఆ తోకను కట్ చెయ్యాలి అని తలుచుకుంటేనే టెంపర్ వేస్తున్నారా? మియావ్, ఏంటి మా ఏరియాకి వచ్చావు? నా కోసమేనా? నీకోసం కాదు, కిషోర్ కోసం. పర్లేదారా? ట్రై చేసుకోనా? సపోర్ట్ ఇస్తలే. అంకుల్ 2 డైరీ మిల్క్ ఇవ్వండి. హే, డిజైన్ చూడు, చాలా బాగుంది కదా. చాలా బాగుంది. నైస్. ఇది తీసుకో, నీ చేతికి చాలా అందంగా ఉంటుంది. అక్కర్లేదు. మగాడుకునే ఈగో పక్కన పెట్టి చెప్తున్నా, నేను నీకు పడిపోయా. నేను నీకు పడలేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు నాకు పడాల్సిందే. నీకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకు? ఎందుకంటే ఎవరు చూడలేని చోట నేను నీ పుట్టుమతి చూశాను. ఎక్కడా? చెప్పను. చెప్పరా ప్లీజ్, చెప్పరా. పెళ్ళైన తర్వాత చూపిస్తా. పెళ్ళా? ఆల్ ది బెస్ట్ యా. థ్యాంక్స్ యా. థ్యాంక్స్ యూ టు యా. రాజా 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 ఇటు తాళ. నీకు రాజు అంటే ఇష్టమే కదా? మరి చెప్పొచ్చు కదా. చెప్తాను. నా ప్రేమ కోసం వాడు ఏమైనా చేస్తాడు అని అనిపించినప్పుడు చెప్తాను. లేచుంటే మనల్ని చంపేసేవాడ్రా. దొంగ, నేనిచ్చినప్పుడు వద్దని నేను ఇలా కొనుక్కున్నావా? చిలిపి. పెడతావా వద్దా?
మన ప్రాపర్టీ కదా. ఏదో చేయరా, లైవ్ లో ఎప్పుడు ఇలా చూడలేదు. లైట్ వేస్తా ఉండు. పెట్టే సారీ. పార్వతి పార్వతి పార్వతి, ఏంటండి? నా తుపాకీ ఇదే. నాకేం తెలుసండి? రాత్రి గోడ మీద పెట్టిన కానీ పొద్దునకేమైపోయింది? కవిత కవిత కవిత, ఏం నాన్న? తుపాకీ చూసావమ్మా? చూసాను. తుపాకీ తమిళ డబ్బింగ్ సినిమా కదా, చాలా బాగుంది. ఏమైంది? కన్ను పోయింది. పోయిందా? ఇంతకీ నా తుపాకీ ఎక్కడా? ఏమైపోతుంది పాపం. అయ్యో, ఎవడు తుప్పు పట్టిన తుపాకీ గురించి ఎందుకండి బాధపడుతున్నారు? వదిలేయండి. తుప్పట్టిన తుపాకీయా? నీ బుర్రకే తుప్పట్టిందే. గన్ను, నా గన్ను మీద ఇంట్లో ప్రేమ లేదు. పాపం నా బిడ్డ ఎవరి చేతిలో ఇరుక్కున్నాడు, ఎన్ని కష్టాలు పడుతున్నాడు. పలే పలే పలే, ఇప్పుడు కింద కాల్చు. గన్నే లేదు, ఇంకా నీ ఫోటో ఎందుకు? పగలగొట్టకండి. పార్వతి, నేనంటే నీకంత ప్రేమ? కాదండి, ఇప్పుడే ఇల్లుడ్చానండి. కర్మ. నువ్వెందుకు గన్ తీసావు? పగ దేనికి? మీ బాబు ఈ బాబుని కొట్టించినందుకు. మా నాన్న నిన్నెందుకు కొట్టించాడు? నీ వెళ్ళాపితే కొట్టకుండా ఫ్రూట్ సాలెడ్ ఇస్తాడా? ఓ సారీయా. ఇట్స్ ఓకేయా. కన్నిచ్చేవా ప్లీజ్? 2 రోజుల నుంచి మా నాన్న చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు. ఈ కన్ని మా నాన్న పెద్ద కొడుకులా ఫీల్ అవుతాడు. అంటే నా బావా బా నీ చెల్లిన ఇలా చెప్పమనవా? ముందు కన్నివ్వు. ఐ లవ్ యూ చెప్పు. నేను చెప్పను. చెప్పు. ప్లీజ్ ఐ లవ్ యూ చెప్పు. ప్లీజ్. ఏమను ఏమన్నా? ఏడాలో ఏం పెట్టారు స్వామి? ఎంతటి మగవాడైన నువ్వు తెప్పడిపోతాడు. కార్డ్స్ మస్ట్ బి క్రేజీయా. గన్ను దొరికిందంట నా కొడుకు. ఆగండి, కట్లిప్పిపోండి. అసలు కట్టేస్తే కదరా ఇప్పడానికి. గన్ దొరికిందా? అరే, ఎక్కడ దొరికింది? కిచెన్ లో దొరికింది నాన్న. గోడ మీద ఉండాల్సిన గన్ను కిచెన్ లో ఎలా దొరికింది? అది పట్టాడు పాయింట్ అన్నా. అది మీరు రండి, కొంచెం ఉండండి. అదే అదే ఉంటుంది. గన్ను దొరికింది కదా, మీరందరూ మై గన్ మై సన్. రే హూ మ్యారేజ్ యా? నీ ఫిగర్ ఫ్రెండ్ ఉందిగా వనజ, దాంది. అరే ఇది నాకు పడకపోతే నేను బ్రతకలేనురా. మీ డై. ఆ అమ్మాయి పడినా బతకలేవు. యా వై? ఆ వై అంటే ఆ పిల్ల ప్రేమలో పడితే శివరామరాజు గారు 2 చెవులు కోయించుకుంటారని పన్నే కాదు సార్, తెలియదా నీకు? ఆయన చెవులు కోసుకొని ఇంకేదైనా పాటు కోసుకొని, అది మాత్రం నాదే. ఆయన చెవుల మీద ఒట్టురా. ఓకే వెళ్దాం. ఏంటి చూస్తున్నావు? ఎక్కువ చెప్పలేదు కానీ పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో చూడాలి. అయితే హలో ఎస్ఎస్బి, థ్యాంక్ యూ. అందరం కలిసి అతను ఒక ఆట పట్టించాలి.
అవును అసలు యాపిల్ పండుగ ఎర్ర చీర కట్టినట్టుంది తెలుసా? ఓ రేంజ్లో ఉన్నావు. తెలుసు, మా ఇంట్లో అద్దం ఉంది, చూసుకొని కట్టుకున్నా. పైకి కనిపించావు కానీ నీకు బాగా బలుపు. అందగత్తను కదా, ఆ మాత్రం బలుపు ఉండొచ్చు. ఎక్కడే పెళ్లి కొడుకు? అదిగో అతనే పెళ్లి కొడుకు. అవునా? పెళ్లి కొడుకు గారు, అంకుల్ మీరా? చూడమ్మా, పెళ్ళి పిల్లలు పుట్టి ఈయనలా ఉంటేనే అంకులు, అర్థమైందా? పెళ్లి కానంతసేపు ప్రతి మగాడు యూతే. ఓకే అంకుల్, తప్పుకుంటారా? పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాలి. నా పరువు తీయడానికి వచ్చినట్టుంది ఇది. వెళ్ళమ్మా వెళ్ళు. తాతయ్య తప్పుకోండి. ఇది మారదు. నేనే రండి, వస్తున్నా. ఆర్కెస్ట్రా మన మీద స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్టున్నాడు. హాయ్ బ్రో. ఎవరు బ్రో? మేము విఐపి సంఘం బ్రో. మీ పెళ్లి ధూమ్ ధామ్ గా జరిపిద్దామని వచ్చాం. చాలా పాజిటివ్ కనబడుతున్నా బ్రో. ఐ లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అదేంటి మీ పెళ్లి కళని జిడ్డు డామినేట్ చేస్తున్నారు. మీరు ఏ సబ్ పడుతున్నారు? ఇటీ ఇదిగో. ఐ విల్ గెట్ యూ బెస్ట్ వన్. యా प्यार में पड़ी पोया मैं, ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं. प्राण में छोड़ दिया मैं, ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं. ఏం కావాలి? పెళ్లికి ముందు ఒకసారి రిహార్సల్ చూద్దాం. ఏం మాట్లాడుతున్నావు? హలో, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నావు. నేను అనింది పెళ్లి రిహార్సల్ చూద్దామా అని. ఎందుకు వచ్చావు? లక్స్ కావాలి. సెక్స్ కావాలా? నన్ను ఎవరు పిలుస్తున్నట్టున్నారు? నోర్మోయ్. థ్యాంక్స్ యా. అక్కర్లేదు యా. పర్లేదు తీసుకోయా. హే సెక్స్ చేతులు పైకెత్తు, పౌడర్ వెళ్తా. చల్లండి బ్రో. ఈ స్మెల్ డిఫరెంట్ వరల్డ్. బ్రో 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 నిన్నే. అమ్మో లేగు బ్రో. ఈ విపరీత కంపు ఆపాలంటే డెఫినెట్ గా పర్ఫ్యూమ్ కావాలి. ఏంటి? పెళ్లి కూతురు సేఫ్టీ కోసం చెప్తున్నాను. పెళ్లి కొడుకు కంపల్సరీగా పర్ఫ్యూమ్ కావాలి. ఇంతమంది చంపేస్తాను. పెళ్లి కూతురికి ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి కొడుకుతో మాట్లాడాలి క్యాన్సిలేషన్ కోసం. అయినా అందరూ కలిసి నా కొంప ముచ్చే ముందు దాన్ని కన్విన్స్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు తను కన్విన్స్ అయిపోయి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత రేపు వాడితో కంటిన్యూ అయింది అనుకోండి, బాగోదు కదా. వినటానికి చాలా హారిబుల్ గా ఉంది బ్రో. అందుకే సాక్రిఫైస్ చేసేయండి. అంటే నా పెళ్లి పెటాకులైనట్టే. పటాకులైనట్టుగా అయినట్టుగా. వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. వాట్ బ్రో? నథింగ్ డ్యూడ్. బంధుమిత్రులందరికీ హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఈ పెళ్లి జరుగుతుంది, కానీ పెళ్లి కొడుకు మాత్రం నేను కాదు. ఆ ప్రేమను గెలిపించడం కోసం నా పెళ్లిని త్యాగం చేస్తున్నాను. కళ్ళలో ఉంది ప్రేమ, గుండెలో ఉంది ప్రేమ, మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాబు బొమ్మ, సొగసుల రోజా కొమ్మ ముల్లులాగొచ్చొద్దమ్మా, మనసుకే గాయం చేసే మౌనం ఇంకా ఎన్నాళ్ళమ్మా, భూమిదిలా నేనున్నది నీ ప్రేమను పొందేందుకే, నా ప్రాణమే చూస్తున్నది నీ శ్వాసలో కలిసేందుకే, ఊరికే ఊరూరికే చెలియా నా ప్రేమతో ఆటాడకే. ఏమరా ఫోటో దిగమంటే రామ్ గోపాల్ వర్మ లాగా నిలబడావు?
పొట్ట అంటే సుస్మే కమ్యా వస్తున్నా అమ్మా. రే రాజు ఫ్లెక్సీ అదిరిందిరా. వేటగాడి సినిమాలో ఎన్టీఆర్ లో భలే ఉన్నావన్నా. అసలు నాకు చెప్పకుండా ఎవడ పోస్టర్లు పెట్టి వైరా పబ్లిసిటీ రా. ఇది కానీ వచ్చి శివరామరాజు గారు చూస్తే ఆ గన్ను లేపేసింది మనమని తెలిసిపోతుంది. ఆయన పెళ్లికి రాడుగా. వచ్చాడుగా. నమస్కారం. ఒయ్యా బనానా ట్రీ తండ్రి అగ్గో. అమ్మయ్యా. శివయ్య ఏంటి నీ గన్నుతో నువ్వు కూడా ఇలాంటి ఫోటో దిగుండవు శివయ్య. వాడు నీకు మొగుడవ్వక ముందే నువ్వు వాడికి ఎముడైపోవాలి. ఇంకా చూస్తావేంటన్నా? నా రక్తం ఉడికిపోతుంది, నా నరాలు తెగిపోతున్నాయి. అన్ని ఏదో ఒకటి చెయ్యన్నా. ఆడికి నా చేతిలో చావాలని కోరికగా ఉన్నట్టుంది, అందుకే నాతో పెట్టుకుంటున్నాడు. పెళ్లిలో ఆ రాజుగారితో ఏంటి? ఈ ఇంట్లో అన్నీ నీ ఇష్టమే, కానీ పెళ్లి మాత్రం మీ నాన్న ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అదే లేదమ్మా. ఉన్నా మర్చిపో, వెళ్ళు. 10 రోజుల నుంచి కవిత అసలు పట్టించుకోవట్లేదురా. పార్టీ మార్చేసిందేమో. రామరాజు గారు ఆవు బావిలో పడిపోయిందిరా. ఆయన బావిలో పడలేదా? అంటే కవితకి ప్రాణం రా. ఎక్కడ ఏమైందమ్మా? బావిలో పడిపోయిందండి. ఏం చేయాలో తెలియడం లేదు. రామరాజు గారు ఎక్కడ? టౌన్కి వెళ్ళారండి. ఒరేయ్ ఎవరు అక్కడ? సార్ రామరాజు గారు పోలం సార్. ఎవరికి? బాయిలో పడిపోయింది సార్. త్వరగా సార్ ప్లీజ్. నాన్న ఫైర్ స్టేషన్ నాన్న. బాధపడకండి, అవకేం కాదు. మామా ఆవు బెదిరితే పొడుస్తుంది, జాగ్రత్త. థ్యాంక్స్ రా, నా కోసం దూకేవో. నేను ఎక్కడ దూకాను రా? మీ నాన్న తోస్తాడు. నాన్న ఆవు బెదురుతుంది, లాగేస్తుంది. నాన్న జాగ్రత్త. నాన్న ఆ తాళ్ళు ఇసిరండి. తాళంటే ఇసిరండి రా. జాగ్రత్తగా కట్టు. పడుతుంది. నీ కవలై ఇదిగో పడుకో. ఆవు బెదరకుండా కళ్ళకి గంతలు కట్టేస్తాను. ఓకే నాన్న, లాగండి లాగండి. లాగండి. ఒకేసారి లాగండి, ఒకేసారి. మెల్లగా మెల్లగా. గట్టిగా లాగండి.
అబ్బా వద్దండి. ఏంటి ఏంటి హ్యాపీ అయిపోతున్నావు? గోల్డ్ అనుకున్నావా? రోల్ గోల్డ్. నీ చేత్తో ఇచ్చావు కదా నాకు గోల్డే. రూపాయలు నడుస్తున్నాడు. మా నాన్నకి నిద్రలో నడిచే అలవాటుంది. స్లీప్ వాక్ చేస్తారు. ఇంకా నయం క్యాట్ వాక్ అలవాట్లేదు. జనాలు చూడలేక తెచ్చుంటారు. ఆ రోజు నువ్వు కన్నించినప్పుడు ఇదే చెప్పి మేనేజ్ చేశాం. మీకు నిద్రలో నడిచే అలవాటు ఉంది కదండి, అప్పుడు పెట్టి మర్చిపోయారు తెలుసా? వీళ్ళ డాడీకి స్లీప్ వాక్ ఓవర్ అయిపోయింది. ఏం సంగతి? సార్ నిద్రలో ఎన్నిసార్లు నడిస్తే క్యాలరీస్ బర్న్ అయిపోతాయి సార్. హే, మీ నాన్న నిద్రలో కూడా మీసం దూతున్నాడా? క్యూట్. అప్పుడే తెల్లారిపోయింది అంకుల్. మరి కోడి కుయలేదు. గుడ్ మార్నింగ్ అంకుల్. పార్వతి గన్ను రాజు రన్ను. కవిత వారం రోజుల్లో నాకు నచ్చిన కుర్రాడితో నీ పెళ్ళి చేసుకుంటావా చేసుకోవా? చేసుకుంటావా చేసుకోవా? రజాక్! వద్దు నాన్న. నేను చెప్పినోడ్ని పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? నాన్న నాన్న రాజు చాలా మంచివాడు నాన్న. ఆలోచించటం. రజాక్ నొక్కరా. వద్దు నాన్న వద్దు. చేసుకుంటాను నాన్న.
ట్రైనింగ్ ఎంతసేపటికి వస్తుంది? ఇంకా కాసేపులో వచ్చేయాలి. పాప పెరిగి పెద్దయ్యాక నాలాగే ఎవడని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ నాన్న బాధపడతారు కదా. అయితే ఇప్పుడు మీ అమ్మ నాన్న కూడా బాధపడుతూ ఉంటారు కదా. మనం తప్పు చేస్తున్నాం. పద వెళ్దాం. మా నాన్న చంపేస్తాడు. పద వెళ్దాం. తను నన్ను తీసుకెళ్ళట్లేదు నాన్న. మీకు అప్ప చెప్పడం కోసం తీసుకొస్తున్నాడు. తప్పు అనిపించి తిరిగి వచ్చేసాను సార్. సార్, కూతురు ప్రేమిస్తుందని చెప్పంగానే చచ్చిపోతాం లేదా చంపేస్తాం అని బెదిరిస్తారే తప్ప ప్రేమించినోడు మంచోడా కాదా, ఎవడు ఏంటి, వాడికిచ్చి పెళ్లి చేస్తే తప్పేంటి, మన కూతురే సంతోషంగా ఉంటుంది కదా అని ఆలోచించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు సార్? సార్, పిల్లల ప్రేమని పెద్దలు ఒప్పుకుంటారని ఒక చిన్న నమ్మకం కలిగిస్తే చాలు సార్. ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేచిపోరు. మీ కూతురికి మీరు పెళ్లి చేయడం మీ జీవితంలో ఒక బాధ్యత సార్. అదే ప్రేమించిన నాకు తినే జీవితం సార్. మేము మిమ్మల్ని అర్థం చేసుకున్నాం, మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు పెళ్లి చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది సార్. ప్లీజ్. హలో డ్రైవర్, బండి ఊళ్ళోకి పోని. తప్పకండి తప్పకండి. హాయ్ మామయ్య, వచ్చేసా. అమ్మా కొమ్ముంచేసాడు చూడు. ఏంటల్లుడు ఎలా దొరికిచ్చేసావు? ఏంటి సార్ ఇదంతా? చంపేశానన్నారు. చంపేద్దామని అనుకున్నారు, కానీ కూతుర్ని చంపడం అంత ఈజీయా? అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. హే మామా, టెల్ దట్ మిగతా స్టోరీ. ఆ రోజు రాత్రి మీరు మారేలా లేరు సార్. ఇంకెప్పుడు ఈ లైఫ్లో నా మొహం చూపి వస్తాను సార్. ఆగరా, అమ్మాయిని తీసుకెళ్ళడం, తీసుకురావటం, వదిలేయటం, వెళ్ళటం అన్నీ నీ ఇష్టమేనా? మీరేనా మారేది? ఏ మేము మారవా? మేము మారగలం. తనకిష్టం లేని పెళ్లి చేసి కూతుర్ని బాధపెట్టి ఏం సాధిస్తానా అని ఆలోచించాను. అందుకే నేను ఓడిపోయినా నా కూతుర్ని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నాను. అంతేకాదు, నా కూతురు గోడ దూకడానికి ఎక్కడ కష్టపడుతుందో అని నిచ్చెను కూడా నేనే వేశాను. సడన్ గా పారిపోతున్నారు కదా, ఖర్చులకు డబ్బులు ఉన్నాయో లేవో అని ₹1,00,000 గన్ను తీసుకునే ముందు నా బీడోలోంచి నేనే తీసుకున్నాను. పాప కనిపించట్లేదని ఎప్పుడు చెప్తున్నా అని ఎదురు చూస్తూ ఉన్నాను. పాప కనిపించట్లేదు. మిమ్మల్ని చంపేయటానికి అన్నట్టుగా కోపంగా గన్ను తీసుకుని బయలుదేరాను. కానీ నేను వచ్చింది మిమ్మల్ని ఆశీర్వదించి పంపించడానికి. ఏం చేసావో తెలియదు కానీ నా కూతురిని ప్రేమలో పడేశావు. ఆ రోజు బావిలోంచి ఆవును కాపాడి మా ఆవిని పడేశావు. ఇవాళ
నా కూతురు లేచిపోదాం అంటే ఒప్పించి నా దగ్గరికి తీసుకొచ్చావే, ఇక్కడ నన్ను పడేశావు. సరే గానీ ఈ ₹1,00,000 తీసుకుని మీరు ఊరు వదిలి పారిపోండి. ఆ? మీకు నచ్చాక మేమెందుకు మామ పారిపోవడం? ఊర్లోకి వెళ్ళి మా పెళ్లి ధూమ్ ధామ్ గా జరిపించచ్చు కదా. నీకే బానే చెప్తావు. నేను జీవితంలో ఆ దేవుడికి కూడా భయపడను, కానీ ఆ వీర్రాజు గారి గుర్తొస్తే వణికిపోతాను తెలుసా. మీకు మీ పెళ్లి ముఖ్యమా, నా చెవులు ముఖ్యమా? మీకు నా చెవులే ముఖ్యమని తెలుసు అల్లుడు. అందుకే మీరు సైలెంట్కి వెళ్ళిపోండి. నేను మిమ్మల్ని చంపేశానన్న బిల్డప్ తో ఊళ్ళోకి వెళ్తాను. పందెం కోసం కన్న కూతురునే చంపేసిన శివరామరాజు గారికి జిందాబాద్. మీ ఇద్దరిని నేనే చంపేశానని వీర్రాజుతో పాటు ఊళ్ళో జనం కూడా నమ్మేశారు. అదండి జరిగింది. దగ్గరలో హాస్పిటల్ ఉందా? ఇలా పడిపోయేటి మామా మీకు ఒక హ్యాపీ న్యూస్. మీ కూతురికి 3వ నెల మీరు తాత కాబోతున్నారు. ఇదంతా సరే, మీరు బతికే ఉన్నారని తెలిస్తే ఆ వీర్రాజు గారు నా 2 చెవులు కోసేస్తాడేమో. నన్ను క్షమించండి రామరాజు గారు. ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడి మిమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టాను. మీరు నిజంగానే మీ కూతుర్ని చంపేశారేమోనని ఎంత బాధపడ్డానో తెలుసా? అయితే అయ్యింది గానీ కరెంటు తీయాలంటే అల్లుని పట్టారు.